హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో మేమైతే ఒక చిన్న వెకేషన్కి వెళ్తున్నాం. జస్ట్ 4 days వెకేషన్ అనమాట. 4 days వెకేషన్కి ఫస్ట్ టైం అనమాట. విత్ ఆఫ్టర్ 2 kids ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో టూ టాడ్లర్స్తో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా వెదర్ ఇట్స్ 2 days 4 days or 8 days or a month చాలా ప్యాకింగ్ ఉంటుంది కదా. ఈ వీడియోలో ఏంటంటే నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ వి క్యారీ వెన్ వీ హ్యావ్ టాడ్లర్స్. సో ఎక్కడికైనా హాలిడేకి వెకేషన్కి వెళ్తున్నప్పుడు మనం వెళ్ళేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ బిఫోర్ కిడ్స్ నేను వెంకట్ వెళ్ళేటప్పుడు ఎలా అంటే నెక్స్ట్ డేది ఈరోజే ప్లాన్ చేసుకుని జస్ట్ సమ్ క్లోత్స్ త్రో చేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. జస్ట్ కొన్ని క్లోత్స్ తీసుకొని డ్రెస్సెస్ తీసుకొని అంతే, లాస్ట్ మినిట్ ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు ఆఫ్టర్ కిడ్స్ చాలా డిఫరెంట్ కదా. సో ఆల్ మినీ మైనర్ థింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి. సో మాదైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ విత్ 2 toddlers. అండ్ యా నేనేం ప్యాక్ చేస్తున్నానో నేనేం ప్యాక్ చేస్తానో ఏమేమి థింగ్స్ అవసరం అనిపిస్తాయో అన్నీ ప్యాక్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు కూడా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డ్రెస్సెస్. సో నాకైతే ఇద్దరు చిన్నపిల్లలు. సో వాళ్ళిద్దరి క్లోత్స్ ఫస్ట్ అయితే ఎవరికైనా క్లోత్సే. సో ఇది 4 days వెకేషన్ కాబట్టి నేను అరౌండ్ 8 sets ఆఫ్ క్లోత్స్ పెట్టాను. 8 to 9 sets ఆఫ్ క్లోత్స్ ఎక్స్క్లూడింగ్ నైట్ వేర్. సో 8 sets ఆఫ్ క్లోత్స్ అండ్ 2 night wears అలా పెట్టాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ధ్రువీస్ థింగ్స్. ధ్రువి ఈజ్ పెద్ద ఆవిడ, 3 years old. సో ఫస్ట్ అయితే లెట్స్ డిస్కస్ క్లోత్స్ సెక్షన్. సో క్లోత్స్ 4 daysకి. సో మనం ఎక్కువ రోజులైతే సేమ్ ఐటమ్సే ఉంటాయి, బట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. బట్ 2 days అయినా 3 days అయినా మనం టాడ్లర్స్తో వెళ్ళేటప్పుడు పక్కా క్యారీ చేయాలి అన్నీ. బట్ జస్ట్ ద క్వాంటిటీ మ్యాటర్స్. క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అంతే. సో ఫస్ట్ థింగ్ 2 night sets పెట్టాను అనమాట ధ్రువికి. 4 daysకి 2 సరిపోతాయి. ట్రావెల్ హాలిడే అలా ఉన్నప్పుడు ఈవెంట్స్ ఏమి లేనప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉండే డ్రెస్సెసే పెట్టాలి. సో నేనైతే 2 frocks పెట్టాను, ప్యూర్ కాటన్ ఫ్రాక్స్. 2 frocks పెట్టాను. అండ్ దెన్ మిగతావన్నీ ఇలాంటి సింపుల్ టీ-షర్ట్స్ అండ్ ఇది ఒక స్కర్ట్ అనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్. జీన్స్ అండ్ ఒక టాప్ 2 sets. ఇది ఒక స్కర్ట్ అండ్ టాప్ 3 అండ్ ఇది ఒకటి 4. సో ఇది ఒకటి, ఇది అండ్ ఈ ప్యాంట్ 5. సో అండ్ ఈ టీషర్ట్ ఒకటి 6. దీనిపై కూడా జీన్స్ వేస్తాను, లేకపోతే ఇంకోటి ఎక్స్ట్రా ప్యాంట్ పెట్టేస్తా. ఇవన్నమాట డ్రెస్సెస్ వరకు. సో 6 అయ్యాయి. అండ్ దెన్ వీటితో కలిపి 8. సో 4 daysకి 8 ఇనఫ్. ఇంకా అక్కడ కూడా మనం ఏదో ఒక షాపింగ్ చేస్తాం కదా, హాలిడే వెళ్తున్నామంటే ఏదో ఒక షాపింగ్ చేస్తాము. అండ్ వెళ్ళేటప్పుడు కూడా వేరే డ్రెస్ వేసుకుంటుంది. సో ఐ థింక్ ఇనఫ్ అవుతాయి అవి. అండ్ ఆబ్వియస్లీ ప్యాంటీస్. సో ధ్రువి ఈజ్ యాక్చువల్లీ టాయిలెట్ ట్రైన్డే, బట్ నైట్ టైం డైపర్ వేసుకుంటుంది. నాట్ కంప్లీట్లీ, లైక్ డే టైంలో అయితే మేము డైపర్ వేయము. బట్ బయటికి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ దొరుకుతాయి అంటే కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది కదా, ఫియర్. సో మోస్ట్లీ డైపర్స్ వేస్తాము. సో కొన్ని ప్యాంటీస్ అనమాట. సో డ్రెస్సెస్ వరకు నైట్ సూట్స్ అండ్ 8 sets ఆఫ్ డ్రెస్సెస్ పెట్టాను, ఎక్స్క్లూడింగ్ వెళ్ళేటప్పుడు వేసుకునేది. అండ్ దెన్ డెఫినెట్లీ ఇక్కడ ఉన్నప్పుడు ఇంటి ముందే స్విమ్మింగ్ పూల్ ఉన్నా వెళ్తామో లేదో తెలియదు, కానీ బయటికి వెళ్ళినప్పుడు వెళ్తాం కదా. సో నైట్ సూట్ ఒక్కటి పెట్టాను అనమాట, ఒక్కటి సరిపోద్ది. సో నైట్ సూట్ అంటున్నా, స్విమ్ వేర్ ఒకటి పెట్టాను. సో ఒకటి సరిపోద్ది అనమాట. సో ఇవి నేను ధ్రువి కోసం పెట్టాను డ్రెస్సెస్. అండ్ సేమ్ నెక్స్ట్ జస్వి కోసం కూడా సేమ్ అలానే పెట్టేశాను. ఇది ఎప్పుడు ఎలా వేస్తానో తెలియదు. సో ఇది ఒక సెట్. సో ఇది ధ్రువి దగ్గర కూడా ఉంది కదా, యాక్చువల్లీ ఇది కొత్తది అనమాట. ఇంకా ట్యాగ్ కూడా తెలియదు. ఇద్దరిది సేమ్ తీసుకున్నాను అనమాట. సో ఇవి ధ్రువికి, ఇవి జస్వికి. జస్వి ఈజ్ 1 year old, స్మాల్, చిన్నమ్మ. సో 1 set.
ఇవన్నీ నేను ప్యాక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ధృవి తీసేస్తాను. సో ఇవన్నీ ఎలా అంటే నేను జిప్లాక్ బ్యాగ్స్, మనం డ్రెస్సెస్ అవి ఆర్డర్ చేసినప్పుడు జిప్లాక్ బ్యాగ్స్ వస్తాయి కదా, అలా సెట్స్ అలా వాటిలో పెట్టేస్తాను అనమాట. నైట్స్ వేరే, ప్యాంటీస్ అన్నీ ఒక సైడ్లో, అండ్ దెన్ వాళ్ళ టాప్స్ అన్నీ ఒక సైడ్లో అలా. సో సెట్గా ఉంటే ఒకేసారి పెడతాను. కొన్ని ప్యాంట్స్ ఎలా అంటే లైక్ జీన్స్ యూ కెన్ వేర్ విత్ అదర్ టీషర్ట్స్ ఆల్సో, బ్లాక్ ప్యాంట్స్ యూ కెన్ వేర్ విత్ అదర్ టీషర్ట్స్, అవన్నీ ఒక సెట్ లాగా పెట్టేస్తాను అనమాట. సో అలా. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ జస్వీస్ డ్రెస్సెస్. జస్వీకి కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను. సో జస్వీకి అయితే ఇది ఫస్ట్, ఇది ఒక సెట్, స్కర్ట్ అండ్ టాప్. 2, 3. జస్వీ కూడా అన్నీ కాటన్ అండ్ టీషర్ట్ అండ్ ప్యాంట్ టైప్ అనమాట. 3. ఇవన్నీ ప్యూర్ కాటనే. సో 4, 5, సో 6. ఇలాంటిది సేమ్, అంటే తనకి ఫ్రాక్ జస్ట్ ఇద్దరికి సేమ్ ఉండే ఒకటే పెట్టాను. సో ఫ్రాక్స్ కాడికి ఎక్కువ ప్యాంట్ అండ్ టీషర్ట్స్లో అయితే ఎక్కువ కంఫర్టబుల్ ఉంటారు కదా, కానీ ఇలాంటిది ఇద్దరికి సేమ్ ఉంది కాబట్టి ఇలా పెట్టాను. అండ్ ఇదొకటి 7. ఇంకొక డ్రెస్ ఎక్కడ పెట్టాను కనిపించడం లేదు, దానిపైన ప్యాంట్ ఉంది, ఇక్కడ డ్రెస్ ఎక్కడ ఉందో చూడలేదు. అండ్ 2 నైట్ సెట్స్ పెట్టాను. ఒకటైతే ఇది సో ఇంకొకటి ఇది 2 ఫుల్ సెట్స్ అనమాట. ఇవి నైట్ వేర్. సో ఈ 2 పెట్టేశాను అనమాట. సో 2 నైట్ సెట్స్ ఇద్దరికి కూడా 2 పెట్టేశాను. అండ్ ఈవిడికి కూడా కొన్ని ప్యాంటీస్, చెడ్డీస్ లాంటివి అలా పెట్టేశాను. అండ్ దెన్ మేడంకి ఒక నైటే అంటున్నా, చిన్న ఆవిడికి కూడా ఒక స్విమ్ వేర్. సో ఇవి అనమాట 8 సెట్స్ ఇద్దరికి కూడా ఇలా పెట్టి, అండ్ 2 నైట్ సెట్స్ పెట్టాను. మన కిడ్స్ గురించి మనకు తెలుసు కదా, సో వీళ్ళ విషయంలో అయితే 2 అయితే ఇంకా సరిపోతాయి. సో కొంతమంది ఎక్కువ చేంజ్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఒకటే సరిపోతుంది. సో వీళ్ళకైతే 2 సరిపోతాయి అన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి, మళ్ళీ ఈవినింగ్ బయటికి వెళ్తే ఒకటి, అండ్ దెన్ నైట్ అలా పెట్టేసుకున్నాను, సరిపోతాయి. అంత సరిపోలేదు అనుకుంటే మనకి ఇప్పుడు మా అకామిడేషన్లో అయితే మాకు వాషింగ్ మెషిన్ అన్నీ ఉన్నాయి కదా, వాష్ చేసుకోవచ్చు. అండ్ అవి కాకుండా టవల్స్, సో నేను 2 టవల్స్ పెట్టాను, సరిపోతాయి. అండ్ దెన్ ఇలా చిన్న చిన్న హ్యాండ్ కీస్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను, చిన్న చిన్న హ్యాండ్ కీస్ అలాంటివి. అండ్ నెక్స్ట్ పేర్ ఆఫ్ సాక్స్. సో సాక్స్ కూడా పెట్టేశాను అనమాట. సాక్స్ ఎప్పుడైనా ఒక దాంట్లో ఒక టేస్ట్ పెట్టుకుంటే ఈజీ, 2 ఒకేసారి దొరికిస్తాయి. సో మోస్ట్లీ నేను అలానే పెడతాను, వీటి లోపల వెయ్యి. సో లోపల ఉన్నాయి కదా, సో ఇలా చాలానే పెట్టాను సాక్స్. ఆల్మోస్ట్ 6 pairs ఆఫ్ సాక్స్ పెట్టాను. కొన్ని ఊడిపోయి ఉంటే అవి ఇప్పుడు పెట్టుకుంటున్నాను. సో ఇలా 6 pairs ఆఫ్ సాక్స్ పెట్టాను. మోస్ట్లీ ధృవి అయితే వేసుకోదు. ఇలా 6 pairs ఆఫ్ సాక్స్. అండ్ దెన్ ధృవి కోసం బెల్ట్, ఇలాంటి హ్యాట్స్. సో ఇలా అనమాట. అండ్ దెన్ స్విమ్ వేర్ పెట్టాను, స్విమ్ డైపర్స్. ధృవికి అవసరం లేదు, జస్వి కోసం స్విమ్ డైపర్స్. అండ్ దెన్ అవి కాకుండా ఆఫ్ కోర్స్ డైపర్స్, ఇద్దరు కిడ్స్ కదా, సో డైపర్స్ అనమాట. ఇన్ని అవసరం పడవు 4 డేస్కి, 46 నెంబర్. సో ఇది కొత్తది, కొన్ని తీసేసి హాఫ్ ఎత్తుకొని వెళ్తాను. సో ఇదనమాట క్లోత్స్ సెక్షన్ అండ్ డైపర్స్. ద క్లోత్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చి టాయిలెటరీస్. సో ధృవి అయితే బ్రషింగ్. సో ధృవి అయితే బ్రష్ చేస్తుంది, జస్వీకి ఇంకా బ్రష్ అది స్టార్ట్ చేయలేదు. సో టూత్పేస్ట్ అండ్ టూత్ బ్రష్ ధృవిది. అండ్ ఇద్దరికి ఒకటే యూస్ చేస్తాను నేను, బాడీ వాష్. సో దిస్ ఈజ్ 2-in-1 హెయిర్ అండ్ బాడీ వాష్. సో ఇది పెద్దది అవుద్ది 4 డేస్కి, బట్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట, కొంచెమే ఉంది. సో అంత హెవీ కాదు, సో ఇదే తీసుకొని వెళ్తాను. సో నెక్స్ట్ వాళ్ళ బాడీ క్రీమ్. ఇది కూడా ఇంక ఇదే యూస్ చేస్తాను నేను, అదే పనిగా కొత్తది ట్రావెల్ ఫ్రెండ్లీ ఏం తీసుకొని రాలేదు. ఇవి కూడా అన్నీ ఆఫ్ అయిపోయి ఉన్నాయి, సో అంత హెవీ అనిపించదు. అండ్ కొంతమంది సన్ స్క్రీన్స్ అలా వాడితే వాళ్ళ పిల్లలకి, సో అవి కూడా
తీసుకొని వెళ్ళాలి. సో అండ్ దెన్ పౌడర్స్ అలాంటివి కావాలంటే నేనైతే పౌడర్స్ అవి ఎక్కువ యూస్ చేయను. ఓన్లీ క్రీమ్, ఒక క్రీమ్ ఇస్ ఇనఫ్. లోషన్, బాడీ లోషన్ ఒకటి, అండ్ దెన్ బాడీ వాష్, ఈవెన్ అనమాట. వాళ్ళ టాయిలెటరీస్ సింపుల్. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అయితే ఫుడ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనం వెళ్ళే ప్లేస్ బట్టి మనం ఫుడ్ క్యారీ చేయాల్సి వస్తుంది. వీఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ విత్ దాట్ ప్లేస్. సో ఆల్మోస్ట్ సింగపూర్ లాగానే కాబట్టి మలేషియానే వెళ్తున్నాము. మలేషియా అయితే నేను ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ వెళ్ళాము. సో అక్కడ తెలుసు మాకు. సో ఫుడ్ ఏంటంటే మనం వెళ్ళే ప్లేస్ బట్టి అండ్ దెన్ నెంబర్ ఆఫ్ డేస్ బట్టి మనం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ధృవి అయితే ఏదో ఒకటి తింటుంది, కొంచెం వైట్ ఫ్రైస్ అయినా, లేకపోతే బయట తినేటప్పుడు, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా, బ్రెడ్ అయినా, అలా చిన్న చిన్నవి తింటుంది. సో అవి కాకుండా సో ఇద్దరు పిక్కీ ఈటర్సే. సో తింటారో తినరో కన్ఫ్యూషన్ లేకుండా ధృవి అయితే ఓట్స్ తింటుంది. సో ఇది కర్డ్దే డబ్బా, బట్ దీంట్లో నేను ఓట్స్ పోసి పెట్టానమాట. తీసుకోవాలని చిన్న డబ్బా కావాల్సి వచ్చి. సో ఓట్స్, ఇద్దరు కూడా ఓట్స్ తింటారు. అండ్ దెన్ అలానే రాగి పిండి తీసుకొని వెళ్ళాలనుకో రాగి జావ కూడా చేస్తే ఇద్దరు తింటారు. సో ఎప్పుడన్నా ఏదైనా తిననప్పుడు ఒక మనకి ఈజీ ఉండాలి కదా చేయను, ఆ రెండు అయితే ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ వాటర్ బాయిల్ చేసి మనం ఇవి వేసి బాయిల్ చేసేదే కదా. అండ్ మా అకామిడేషన్లో ఇండక్షన్ స్టవ్ ఉంది, అండ్ దెన్ చిన్న యూటెన్సిల్స్ ఇచ్చారు. సో అన్నీ చెక్ చేసుకునే వెళ్తున్నాం. కిడ్స్ ఉన్నారు కాబట్టి అన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ అవి కాకుండా వెకేషన్ అంటే వెకేషన్ లాగానే ఉండాలి కదా. సో మరీ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇలా బిస్కెట్స్ కానీ, సో మనకి ఇష్టమైనవి కొన్ని ఇలాంటి స్వీట్స్ కావాలి కదా, అవి. అండ్ దెన్ ఇలాంటి బేబీ బైట్స్ క్యారీ చేస్తాను. సో ఇవి అండ్ సమ్ కుకీస్. సో ధృవికి చిప్స్ అంటే చాలా ఇష్టం. ఫ్లైట్స్లో అలా ఇవ్వను ఈజీగా. ఇవన్నీ అంటే నేను అక్కడ తినని కాదు, అక్కడైతే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో మలేషియా మనం వెళ్ళినాకనే వీ కెన్ గో టు సమ్ గ్రాసరీ స్టోర్ అండ్ వీ కెన్ బై వాట్ ఎవర్ వీ నీడ్. ఇవి రాగిపిండి, అండ్ దెన్ రాగిపిండి ఎక్కడ దొరుకుతుంది, అక్కడ ఇండియన్ స్టోర్స్ మనం ఎత్తుక్కోలేము కదా. సో రాగిపిండి, ఓట్స్ ఏంటంటే ఒక పెద్ద ప్యాకెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా సరిపోతాయని చిన్నవి పెట్టేశాను. మిగతా అన్నీ లైక్ బిస్కెట్స్ కానీ, మిల్క్ కానీ, ఫ్రూట్స్, వెజ్జీస్ మనకు అవసరమైతే, అండ్ దెన్ కుకీస్, ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళినాక తీసుకోవచ్చు. సో అన్నీ క్యారీ చేసే అవసరం లేదు. జస్ట్ నేను ట్రావెల్ కన్నట్టు అండ్ వెళ్ళినాకనే ఒక షాపింగ్ చేయని కుదరకుంటే కొంచెం క్రాంకీగా అలా ఉంటే ఇవన్నమాట. జస్ట్ చిప్స్, ఇవి కొన్ని బేబీ బైట్స్, అండ్ దెన్ ఇలా కుకీస్ అవి పెట్టుకుంటాను. సో అక్కడ వెళ్ళినాకైతే ఫ్రూట్స్, వెజ్జెస్ అన్నీ మనకి ఏ కావాలో ఈ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా కొన్ని రోజులు ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుంటే ఇట్స్ బెటర్ టు క్యారీ లైక్ రైస్ అండ్ దాల్ ఆల్సో, సో దట్ అవి కూడా బాయిల్ చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ నా దగ్గర ఉంది. ధృవి టైంలో చిన్నది పాట్ అనమాట, అది యూజ్ అవ్వదు అనుకుంటున్నాను. లేకపోతే అలాంటివి తీసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఫ్రీక్వెంట్గా హాలిడేకి, వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను చిన్న ఇలాంటివి పెట్టేసుకుంటున్నాను. ఎక్కువ ఏం పెట్టడం లేదు, అక్కడికి వెళ్ళినాక తీసుకుంటాము. అండ్ దెన్ ఇవి జస్ట్ ట్రావెల్ టైంలోకే, ట్రావెల్ కూడా జస్ట్ 1 hour కదా తీసుకొని వెళ్ళటం చాలా మంచిదైంది. సో ఇమిగ్రేషన్ అయితే మాకు 1 hour పట్టింది. అండ్ దెన్ మా అకామిడేషన్ దాకా వెళ్ళేదాకా 1.5 hour టైం పట్టింది అనమాట ఎయిర్పోర్ట్ నుంచి. ఏంటంటే ఇద్దరు పిల్లలతో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా. సో తెలిసిన ప్లేస్కి జస్ట్ ఎలా ఉంటుందో ఒక ట్రయల్ అనమాట. సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ వచ్చి మెడిసిన్స్ అనమాట. వెదర్ ఇట్స్ 1 day or 10 days, ఎన్ని రోజులైనా కానివ్వండి. మనం కిడ్స్ చిన్నపిల్లల గురించి చెప్పలేము కదా, వాళ్ళకి కోల్డ్ అవ్వచ్చు, ఫీవర్ రావచ్చు సడన్గా. సో మెడిసిన్స్ కొన్ని పెట్టుకోవటం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నేనైతే వాళ్ళైతే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మధ్య లాస్ట్ 3-4 months నుంచి వాళ్ళకి కోల్డ్, కఫ్ కంటిన్యూస్ అనమాట. కొన్ని రోజులు తగ్గుతుంది అండ్ దెన్ మళ్ళీ వస్తున్నది. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి బెటర్. సో నేను కొన్ని తీసుకొని వెళ్తాను. వాటిల్లో ఒకటైతే కాఫ్కి, రన్నీ నోస్కి, కాఫ్కి, అండ్ ఇంకొకటైతే ఐబ్యూఫ్రిన్ ఒకటి. పారాసిటమాల్ ఏంటో అంటే పారాసిటమాల్ కాడికి ఐబ్యూఫ్రిన్ తీసుకొని వెళ్ళటం బెటర్ అనిపిస్తుంది. సో అది తీసుకుంటాను. ఒకటి యాట్రిజిన్, లైక్ రన్నీ నోస్కి ఇది కూడా ఒకటి యాట్రిజిన్. సో ఇలా కొన్ని ఎసెన్షియల్ మెడిసిన్స్ తీసుకొని వెళ్తాను. ఇలాంటివి కొత్తవి కూడా ఉన్నాయి. సో ఇవి
అండ్ యా మెడిసిన్ సెక్షన్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ థర్మోమీటర్. ఇలాంటి థర్మోమీటర్ అవి ఉంటే బెటర్. సో యా మెడిసిన్స్ కొన్ని నేను చూసి మళ్ళీ మెడిసిన్స్ పెట్టేసుకుంటాను. అండ్ యా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫుట్వేర్. సో ఫుట్వేర్ ఎందుకన్నా మంచి 2 సెట్స్ క్యారీ చేస్తే బెటర్ అని ధృవికి ఈ 2. ధృవి దగ్గర అయితే ఇప్పుడు నా ఫుట్వేర్ చాలా ఉన్నాయన్నమాట. సో కొంతమందికి కొన్ని అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కొంతమంది పిల్లలకి హెయిర్ క్లిప్స్, యాక్సెసరీస్ అంటే, కొంతమందికి బ్యాగ్స్ అంటే, కొంతమందికి వాచెస్ అంటే, డ్రెస్సెస్ అంటే. ధృవికి అయితే యాజ్ ఆఫ్ నౌ షీఈస్ వెరీ మచ్ ఆబ్సెస్డ్ విత్ ఫుట్వేర్ అనమాట. ఎక్కడే కనిపించినా నాకు అవి తీసియండి, ఇవి తీసియండి అంటది, వేరే ఏం అడగదు. సో తనకి 2 పేర్ పెట్టాను. అలానే జస్వికి కూడా ఇలా 2 పేర్స్, 2 సెట్స్ ఆఫ్ ఫుట్వేర్. సో ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అయితే వెట్ వైప్స్. ప్రతి ఒక్క బ్యాగ్లో క్యారీ చేసుకుంటే బెటర్ అనమాట. శానిటైజర్స్, కిడ్స్ ఫ్రెండ్లీ శానిటైజర్స్ ఉంటాయి కదా, ఇలా హ్యాండ్ శానిటైజర్స్ దొరుకుతాయి కదా కిడ్స్ ఫ్రెండ్లీ. సో ఇలాంటివి శానిటైజర్స్. యా బేబీ వైప్స్ అంటే ఇలా ఉంటాయి అనమాట. ఇది మొత్తం ఇలా ప్యాకెట్ అవసరం లేదు, కొన్ని తీసి ఇలా పెట్టేసుకోవచ్చు. సో అది కనిపించింది చెప్తున్నా. సో ఇలా శానిటైజర్స్ అండ్ వెట్ వైప్స్ ఇలాంటి చిన్నవి ఏంటంటే మన హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా 2 తీసుకొని వెళ్తే సరిపోతాయి. అండ్ దెన్ డ్రై టిష్యూస్ ఆల్సో. సో నా దగ్గర ప్యాకెట్స్ ఉంటాయి ఇవి ఇలాంటివి బ్యాగ్లో, ప్రతి ఒక్క బ్యాగ్లో ఉంటుంది. సో ఇలా డ్రై టిష్యూస్, వెట్ టిష్యూస్ అండ్ శానిటైజర్స్, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్, ఇవి కాకుండా కొన్ని ఇలా మనం అంటే క్యారీ చేస్తాం కదా, ఆ బ్యాగ్లో ఇలా కొన్ని బ్యాగ్స్ పెట్టుకోవటం, చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్ పెట్టుకోవటం బెటర్ అనమాట. ఒకవేళ డైపర్ ఎక్కడైనా త్రో చేయాల్సి వచ్చినా, లేకపోతే మన బ్యాగ్లోనే సాయిల్ డైపర్స్ అలాంటివి పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోను ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి బ్యాగ్స్ ఉంటే కొంచెం ఏదైనా దేనికన్నా యూజ్ అవుతుంది. సో అలాంటివి. అండ్ అవి కాకుండా వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ కొన్ని, మరి ఎక్కువ అవసరం లేదు. సో ఇదైతే ఇద్దరు ఇప్పుడు ఆడుతున్నారు. సో మ్యూజిక్ వస్తుంది అనమాట. సో ఇద్దరు ఇది ఆడతారు. అండ్ ఇది కొంచెం జస్వి ఆడుతుంది ఇది. అండ్ ఇవి కాకుండా ధృవికి ఏంటంటే సాఫ్ట్ టాయ్ని హగ్ చేసుకొని అంటే చేతితో పట్టుకొని తిరగటం ఇష్టము. సో అది ఒకటి, అది ఇప్పుడు స్కూల్కి ఎత్తుకొని వెళ్ళిందంటే. నిన్నే ఒకటి కొత్తది తీసుకున్నా, టెడీ బేర్. సో యా మదర్స్ డే వస్తుంది కదా, ఆ గిఫ్ట్ ఐటమ్స్లో ఆ టెడీ బేర్ చూస్తుంది అనమాట, అదే కావాలన్నది. సో నేను ఆ టెడీ బేర్ తీసిచ్చాను. సో అది ఈరోజు స్కూల్కి ఎత్తుకొని వెళ్ళింది అనమాట. స్కూల్లో కూడా నాప్ టైంలో టెడీని హగ్ చేసుకొని పట్టుకుంటారంట. సో అలా కొన్ని వాళ్ళకి ఇష్టమైన 2-3 టాయ్స్, మరి పెద్ద తీసుకొని వెళ్ళే అవసరం లేదు. ఫ్లైట్లో అలా ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు కార్లోనైనా ట్యాక్సీలోనైనా ఏడుస్తుంటే అలాంటివి ఇవ్వను. సో లైక్ హెయిర్ యాక్సెసరీస్ వాళ్ళు పెట్టించుకుని, హెయిర్కి అవసరమయ్యే బ్యాండ్స్, క్లిప్స్, ఇవన్నీ ఇంకా నేను సెట్ చేయలేదు, ఒక బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలాంటివి ఎన్ని కనపడితే అన్ని వేసేసుకోండి. నా దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక బాక్స్ ఉందన్నమాట. సో ఇవేంటంటే కనిపివ్వవు, ఒకసారి పోయినాయి అనుకో, ఎన్ని యూస్ చేస్తున్నా అవి అయిపోతానే ఉంటాయి. సో ఎక్కడంటే అక్కడ త్రో చేస్తుంటారు వాళ్ళు తీసి అవి. అండ్ యా ఇలా గాగల్స్, వాళ్ళకి ఇష్టమైన సన్ గ్లాసెస్ ఉంటాయి కదా, కిడ్స్ సన్ గ్లాసెస్ అవి. అండ్ సో అలా వాళ్ళ హెయిర్ యాక్సెసరీస్, వాళ్ళ వాచ్లు, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ బ్యాగ్స్. సో ధృవి దగ్గర అయితే మొన్న జస్వి బర్త్డేలో ఇలా క్యూట్ బ్యాగ్ ఒకటి ఉంది. ఇది ఇలాంటివి హ్యాండ్ బ్యాగ్స్, వాళ్ళ యాక్సెసరీస్, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని రెడీ చేయను, వాళ్ళ క్లిప్స్ అవన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి మలేషియా అంటే సింగపూర్ లాగానే కొంచెం హాట్గా ఉంటుంది. అండ్ దెన్ సో ఇలాంటి అంబ్రెలా యూస్ అవుతాయి, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అంబ్రెలా. అండ్ దెన్ ఇలా హ్యాండ్ ఫ్యాన్, ఇదైతే ఇక్కడ కూడా సింగపూర్లో అయితే బాగా యూజ్ అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు, మాల్స్కి అలా కాకుండా బయట వెళ్ళాలన్నప్పుడు. సో ఇలా హ్యాండ్ ఫ్యాన్ ఒకటి క్యారీ చేయటం ఇస్ బెటర్. సో మోస్ట్లీ స్ట్రోలర్ క్యారీ చేయము. సో ధృవి అయితే వాక్ చేస్తుంది, ఎత్తుకోమంటుంది. స్ట్రోలర్లో ఎలానో ఇద్దరు కూర్చోరు. సో అందుకని ఆ స్ట్రోలర్ ఇంకా అక్కడికి కూడా మేము తీసుకుని వెళ్ళటం లేదు. బట్ జస్వి సమ్టైమ్స్ ఇలా ఈ బేబీ క్యారియర్లో ఉంటుంది. సో జస్వి కోసం బేబీ క్యారియర్, అంబ్రెలా, నేను చెప్పినట్టు హ్యాండ్ ఫ్యాన్. అండ్ దెన్ అలా కాకుండా లైక్ నర్సింగ్ స్టోల్. జస్వి ఈజ్ స్టిల్ ఆన్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. సో ఇలా ఆబ్వియస్లీ నర్సింగ్ రూమ్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఇట్స్ బెటర్ టు క్యారీ వన్. డైపర్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది కదా, సో ఆ డైపర్ బ్యాగ్లో కూడా మనం
ఒక సెట్ ఆఫ్ డ్రెస్ పెడతాము. బేస్డ్ లైక్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత దూరం వెళ్తున్నా దాన్ని బట్టి 1 సెట్ 2 సెట్స్ మనం డ్రెస్సెస్ పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా 2-3 డైపర్స్ ఉంటాయి, డ్రెస్ ఉంటుంది, వెట్ వైప్స్, టిష్యూస్, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ వాటర్ బాటిల్స్. సో వీళ్ళైతే 2 వాటర్ బాటిల్స్లో నుంచే తాగుతారు. సో వీళ్ళ సిప్పర్స్ ఏమైనా వాటర్ బాటిల్స్ అలాంటివి అవన్నీ నేను ఇప్పుడు చూపించలేదు, బట్ వాళ్ళ డైపర్ బ్యాగ్లో పెట్టేస్తాను కదా వెళ్ళేటప్పుడు, అవి క్యారీ చేసుకునే వాళ్ళే. సో అవి అకార్డింగ్ టు మీ ఇవన్నమాట ఎసెన్షియల్ థింగ్స్. మనం ఎప్పుడన్నా ఎక్కడికైనా హాలిడేకి వెళ్తున్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్యారీ చేసుకోవాల్సిన థింగ్స్. సో మేబీ నేను ఏమైనా మిస్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇవి కూడా క్యారీ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటే సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. థింగ్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది ఏంటంటే ఫార్ములా మిల్క్ పైన బాటిల్ ఫీడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ ఫార్ములా మిల్క్, ఆ బాటిల్స్, మిల్క్ బాటిల్స్ అవి కూడా క్యారీ చేయాలి. అవి క్లీన్ చేసే యాక్సెసరీస్, అవి క్లీన్ చేసే థింగ్స్ అన్నీ. నేను ఫుడ్ సెక్షన్లో చెప్పున్నాను కదా, మనం దూరంగా వెళ్తే లేకపోతే మనం వెళ్ళే ప్లేసెస్ బట్టి ఈ చిన్నది ఒకటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కూడా తీసుకొని వెళ్ళటం బెటర్. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం రైస్ అండ్ కొంచెం దాల్ తీసుకొని వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కిచిడిగా చేసి పెట్టవచ్చు కదా. సో అలా తినే పిల్లల కోసం దూరంగా వెళ్తే ఇది యూజ్ అవుద్ది. సో ఏదైనా నేను మిస్ అయినా అనుకుంటే మీరు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నేను కూడా అక్కడికి వెళ్ళినాక నాకు కూడా అర్థమవుద్ది. సో మేబీ ఇది తీసుకొని రావాల్సినది, ఇది అవసరం లేదేమో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.